అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాతనే దేశంలో అభివృద్ధి అంటే ఏమో మనందరికీ కూడా తెలిసింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకుడు ఆదోని. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ దినోత్సవ 100వ దినోత్సవ పుష్పాంజలి తెలుపుతున్నాము. ముఖ్యంగా ఆయన బీజేపీలో అగ్రనాయకుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే భారత్ మాతా కీ జై. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఒక వ్యక్తి, ఏదైనా ఒక వ్యక్తిని మనం ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర అంతా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన జీవిత చరిత్ర అంతా చదువుకోవాల్సిన అవసరం లేదు, ఆయన జీవిత చరిత్ర గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే కేవలం ఆయన మాట్లాడేటువంటి మాటలను 10 నిమిషాలు వింటే మనకు అర్థమైపోతుంది ఆయన ఆ వ్యక్తిత్వం యొక్క గురించి. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన జీవితంలో, జీవితం అంటే దేహం కోసం కాదు, కేవలం దేశం కోసమే అని చెప్పి ఆ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి ఆయన యొక్క జీవితంలో ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతిరోజు కూడా ఈ యొక్క దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకుపోవాలి. ఆయన జీవితంలో ప్రతి నిమిషము కూడా ఈ దేశం కోసము, ఈ ప్రపంచం కోసము, భారతదేశంలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిర్మించడం కోసము మాత్రమే ఆయన సమయాన్ని కేటాయించారు. ఆ విధంగా చూసుకుంటూ పోతే భారతదేశంలో కమల దళాధిపతిగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. కమల దళంలో ఒక కాంతివంతమైనటువంటి వ్యక్తి, కమల దళంలో ఒక గొప్ప దార్శనికుడు, అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనం ఒక్కసారి చూసుకుంటే దేశంలో అణుబాంబులు వేయాలన్నా, శత్రు దేశాలకి భయం పుట్టాలన్నా, భారతదేశంలో అభివృద్ధి అనే పేరు వినాలన్నా అటల్ బిహారీ వాజ్పేయి గారు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని మంత్రి కాకముందు భారతదేశం అంటే ఏదో ప్రపంచంలో ఒక ప్రపంచ చిత్రపటంలో ఏదో 193 దేశాల్లో ఒక దేశం. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో భారతదేశం అన్నది ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. శత్రు దేశాలు భారతదేశం మీద కన్నెత్తు చూడాలంటే భయపడేటువంటి రోజు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారత నౌకాదళంలో అయినా, ఆర్మీలో అయినా, ఆర్మీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి స్వయంగా వారికి అధికారాలు ఇచ్చి దేశాన్ని రక్షించేటువంటి రంగంలో వీరు అనేక సేవలు అందించారు. ఒక్కసారి ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పి ఎంతో మంది చెప్తా ఉన్నారు. భారతదేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో ఈ యొక్క ముస్లిం వ్యక్తి అయినటువంటి శ్రీ గౌరవనీయులు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి చేసినటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది. ఒక్కసారి ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ బీసీలకు వ్యతిరేకం అంటున్నారు. ఈరోజు భారతదేశంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మూడోసారి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డగా ఈరోజు భారతదేశంలో ఒక ర్యాంకు మార్కు రాజకీయాలు చేస్తూ అభివృద్ధి దిశలో ఈరోజు తీసుకెళ్తున్నారు మన దేశాన్ని. కాబట్టి ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకుడు. ఈయన ఎలాంటి నాయకుడు అంటే ఆయన మాత్రమే నాయకుడైతే సరిపోదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ యొక్క వ్యక్తి వెంట వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది నడుస్తారో అప్పుడు ఆ యొక్క వ్యక్తి శక్తిగా మారుతాడు. శక్తిగా అయిన తర్వాత
కొంతమందికి ఏదో విధంగా ఫీలింగ్ వస్తుంది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు నేను మాత్రమే ఎంపీగా అయితే సరిపోదు, నాతో పాటు 100 మంది ఎంపీలు అయితేనే ఈ దేశం బాగుపడుతుందని కలలు కన్న వ్యక్తి. కలలు కనడం మాత్రమే కాదు, దాదాపు 100 మంది ఎంపీలని పార్లమెంటుకు తీసుకెళ్లి ఈ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని తొక్కివేసింది, అణచివేసింది. కానీ 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. మనందరం కూడా తెలుసుకోవాలి. ఒక్కసారి అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూసుకుంటే ఎక్కడైతే సీసీ రోడ్లు వేశారో అటల్ బిహారీ వాజ్పేయి గారి పుణ్యమే. అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దేశంలో లక్షల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసిన సీసీ రోడ్లు ఈ రోజుకి కూడా మనకు చెక్క చెదురుకోకుండా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది నాయకుల దురదృష్టం వల్ల సీసీ రోడ్లు వేసిన 2 ఏళ్లకు 3 ఏళ్లకే వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటేనే భారతదేశం అంటేనే అటల్ బిహారీ వాజ్పేయి లాగా ఆయన పరిపాలన చేశాడు. అందుకే నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి రోజున భారతదేశానికి సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు. ఈ రోజు మనం అందరం కూడా భారతదేశం అంటే ఈ రోజు సుపరిపాలన డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ అన్న గారు 2 విషయాలు చెప్పవలసిందిగా మాట్లాడుతున్నారు. అంటే మామూలుగా చెప్పనా, వీడియో తీరు ఉద్దేశించి బీజేపీ నాయకులు శ్రీ మర్యాద చిన్నపత్తప్ప గారు మాట్లాడుతూ కోరుకుంటున్నాం. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి పుష్పాంజలి జయంతి రోజు మనమందరూ కలిసినాము. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశంలో జనసంఘ్ పార్టీ పెట్టిండ్రి. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ స్థాపించి ఈరోజు మనకంతా మార్గదర్శనం చేస్తున్నాడు. ఆయన స్ఫూర్తితోనే మన భారతీయ జనతా పార్టీ మన దేశంలో ప్రతి ఒక్క పౌరులు అందరూ సురక్షితంగా దేశ సమగ్రత కోసం ఆయన ఎన్నో పరిషత్ దాని కింద చాలా ఈ హిందువుల్ని కానీ ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నిర్దేశం చేసినారు. ఆయన అడుగుజాడల్లోనే మనమంతా నడుస్తున్నాము. ఆయన జయంతిని ఈరోజు మనమంతా చేసుకోవడం చాలా అభివృద్ధి చెందిన నాయకుడి గురించి మనం స్మరించుకోవడం చాలా మనకి సంతోషము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కాలనీ వాసులకి, మన భారతీయ జనతా పార్టీ నాయకులకి, పుర ప్రముఖులకి అందరికీ నా నమస్కారాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భీమలింగారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక నిమిషం మాట్లాడు. అందరికీ జై శ్రీరామ్. అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన 3 సార్లు భారత ప్రధానిగా మంచి పేరు తెచ్చుకున్నవాడుగా సేవలు అందించాడు. ఆయన అదే అడుగుజాడులో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అదే కొనసాగిస్తున్నారు. మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇంతతో ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. కొద్ది దగ్గర తమ్ముడు.